అక్కడే ఆగు. నీకు ఏ హక్కుంది మా అమ్మని బయటకు పంపించావు? హాసిని గొడవద్దు. లేదక్క, మనం ఇలా సైలెంట్ గా ఉంటుంటే ఈవిడింకా పైకి ఎగురుతుంది. ఎగిరే ఈవిడ రెక్కల్ని కట్ చేస్తే కానీ ఓ మూలన పడుండదు. ఏం మాట్లాడుతున్నావే? ఎవరు రెక్కలు విరిచేస్తానంటున్నావు? ఈ ఇంట్లో నీకుండే హక్కే లేదు. బయటకెళ్ళు. ఇది మా అన్న ఇల్లు. మీ అన్న ఇల్లు అయితే నువ్వు కబ్జా చేస్తావా? ఇద్దరు గొడవ ఆపండి. వీధిలో వాళ్ళంతా మనల్నే చూస్తున్నారు. అత్తయ్య, మీకేం కావాలి? సత్యతో నీకు విడాకులు కావాలి. విడాకులు ఇవ్వదు. ఇచ్చే ప్రసక్తే లేదు. హాసిని, నువ్వు ఆగుతావా? ఇవి ఇంటి విషయాలు, నలుగురు చూస్తే బాగుండదు. ఫ్యామిలీ విషయాలు పబ్లిక్ ఫోన్లో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుకునేలా చేయకండి. నువ్వు కోరుకున్నట్టుగానే నేను సత్యతో విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టిస్తాను. ఏం చూస్తున్నారు? మీ ఇల్లు వదిలిపెట్టి ఇక్కడేం జరుగుతుందో చూడ్డానికి వచ్చారా? ఇక్కడేం సినిమా షూటింగ్ జరగటం లేదు. వెళ్ళండి. హే మంజు, నువ్వు సత్యతో విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టిస్తానని మీ అమ్మ తల మీద ఒట్టేసి చెప్పు. మీ అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. నేను సత్యతో విడాకుల పేపర్ల మీద సంతకాలు పెట్టిస్తాను. మంజు ఎంత టైం వరకు రాలేదు? సత్యతో గొడవేం పెట్టుకోలేదు కదా? ఎప్పుడైనా తొందరగా వచ్చేది. ఈరోజు ఎందుకు ఆలస్యమైనట్టు? ఒకసారి ఫోన్ చేద్దాం. మంజు, ఏమైందమ్మా? ఎప్పుడు ఇంత ఆలస్యంగా రావు కదా, అందుకే టెన్షన్ పడుతూ నీకోసమే ఎదురు చూస్తున్నానమ్మా. మంజు, అంతా ఓకే కదా? ఏమైనా ప్రాబ్లం ఉందా? ఉంటే చెప్పమ్మా. ఏం చెప్పమంటారు నాన్న? నేనెవరికి ఏమీ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాను. అయినా మీకు చెప్పుకుంటేనే నాకు విడాకులు వస్తాయేమో. అమ్మా మంజు, ఏమైందమ్మా? ఎందుకలా ఏడుస్తున్నావమ్మా? అమ్మా చెప్పమ్మా. నేను ఈ ఇంట్లో ఉండలేకపోతున్నాను. సత్యను అరెస్ట్ చేసి కోర్టుకి తీసుకువెళ్ళాక కూడా ఇక్కడ ఉండే పరిస్థితి వస్తే అది నరకంలో ఉంటుంది. మీ కాళ్ళు పట్టుకుంటాను.
లేమ్మా. అమ్మ మంజు, లేమ్మా. ఏంటమ్మా ఇది? నాకు సత్య గారి నుండి విడాకులు కావాలి. నేను విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టాను. సత్య గారు సంతకం పెట్టకుండా నన్ను చాలా బాధ పెడుతున్నారు. ప్లీజ్ నాన్నగారు, మీరే ఎలాగైనా సత్య గారికి నచ్చ చెప్పి నాకు విడాకులు ఇప్పించండి. అమ్మా మంజు, ఊరుకో అమ్మా, ఊరుకో, ఏడోకో, కాస్త నిదానించు. ఎన్నడూ లేని విధంగా ఎందుకింత బాధపడుతున్నావు? ఏం జరిగిందమ్మా? మా అమ్మను చెల్లని మా మేనత్త టార్చర్ పెడుతున్నారు. దేనికట? ఎందుకు టార్చర్ పెడుతోంది? నేను సత్య గారికి విడాకులు ఇవ్వాలనేది ఆమె కోరిక. దేనికట? ఎందుకు టార్చర్ పెడుతోంది? నేను మాట్లాడతానమ్మా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తోందా? ఇప్పుడు నేను వెళ్ళి. వద్దు నాన్న, మీరు అవన్నీ కలవద్దు. ఇది నా సమస్య, నేను పరిష్కరించుకుంటాను. నాకు మా అమ్మ చెల్లి ఏమవుతారోనని బాధగా ఉంది. వాళ్ళకేమైనా అయితే నేను ప్రాణాలతో ఉండను. ప్లీజ్ నాన్నగారు, సత్య గారితో నాకు విడాకులు ఇప్పించండి. మీరు చెప్తే సత్య గారు వింటారు. మీరు సత్య గారితో మాట్లాడండి నాన్న. ఈ సహాయం చేస్తే నేను మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. ప్లీజ్ నాన్నగారు. అమ్మా మంజు, నీకు సత్యకు పెళ్ళి ఆ భగవంతుడే చేశాడు. కొంచెం సర్దుకో అమ్మా, అంతా మంచిగా జరుగుతుంది. మీరు సత్య గారి గురించి ఆలోచిస్తున్నారు. నాలో జరిగే అంతర్మథనం గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేకపోతున్నారు. మీరు తనతో మాట్లాడలేకపోతే నేనే చూసుకుంటాను. చూడమ్మా, కష్టాలు వచ్చినప్పుడే కరెక్ట్గా నిర్ణయాలు తీసుకోవాలి.